this out to England and sell it all, and the three of us will be richer than the king of Travancore. ఏమంటున్నాడు దొర? ఇవి ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి అమ్మితే మన ముగ్గురు మహారాజు కన్నా గొప్పవాళ్ళం అవుతాం అంటున్నారు. ఎవరో వస్తున్నట్టున్నారు. ఆరాటకుల వేలాయుధి వచ్చాడు. వాడికి నువ్వు ఇక్కడున్నావు తెలిసినట్టుంది. ఆ పనికి మాలినోటి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఇవ్వ. Come this way. Come with me. గాయన్కుల కొచ్చుని తలుచుకుంటే ఆ దేవుని తిరువాభరణాలు కూడా దోచుకోగలడు కదా. నువ్వు ఈ ప్రాంతంలోనే పెద్ద దొంగవి కదా, పేదలకి ప్రత్యక్ష దైవానివి. కానీ నీ నిజస్వరూపం ఎవరికీ తెలియదు. మనుషులను దోచుకొని వాళ్లను చంపేసి దోచుకునే దాంట్లో ఒక భాగం ఆకలితో ఉన్న వాళ్లకి భిక్షగా వేసి వాళ్ల మనసుల్లో మంచివాడిగా ముద్ర వేసుకున్నావు. వాళ్లని అడ్డు పెట్టుకుంటూ నువ్వు మళ్ళీ మళ్ళీ దొంగతనాలు చేస్తున్నావు. అది నా వృత్తిరా. దేవుని ఆభరణాలు దొంగిలించి ఉంచుకున్న దానికి ఇస్తున్నావు. నీది ఒక బతుకేనా? పరమ నీచ బుద్ధి. వేలాయుధ, తక్కువ జాతి స్త్రీలకు ఛాతిని కప్పుకోమని వాళ్లకు బట్టలిచ్చి వాళ్ళ మనసులు గెలిచినట్టుగా నన్ను మాత్రం గెలవలేవు. నీ కాళ్ళు చేతులు విరగొట్టి వేలాడదీస్తాను. ఒకే జాతి వాడివన్న ఒకే ఒక కారణంతో ఈ వేలాయుధ నిన్నిప్పటి వరకు వదిలేశాడు. కనీసం వెతకలేదు కూడా. ఇప్పుడు శ్రీ పద్మనాభస్వామి ఆభరణాలు దొంగిలించిన నిన్ను ఊరికే వదిలిపెట్టాడు.
Are we leaving without the jewels? Let's save our life first. That's right. కొచ్చుని పట్టుకున్న వేలాది చెక్కవారు వర్ధిల్లాలి. కొచ్చుని పట్టుకున్న వేలాయుధ చెగువారు వర్ధిల్లాలి. కొచ్చుని పట్టుకున్న వేలాది చెక్కవారు వర్ధిల్లాలి. కొచ్చుని పట్టుకున్న వేలాది చెక్కవారు వర్ధిల్లాలి. చెగువరి నేను చెప్పాను కదా, అదిగో ఆవిడ సావిత్రి గారు, వాళ్ళ చెల్లెలు జానకి. ఓ ఎంత దూరం వచ్చారా? రాకుండా ఎలా ఉంటారు? ఆవిడ మీకు వీరాభిమాని కదా. కొచ్చుని పట్టుకున్న వేలాది చెక్కవారు వర్ధిల్లాలి. కొచ్చుని పట్టుకున్న వేలాది చెక్కవారు శ్రీ వర్ధిల్లాలి. పద్మనాభ స్వామి, నువ్వే నన్ను కాపాడావు. ఇప్పుడు వాటిని కాపాడింది వేలాయుధనే. ఈ తక్కువ జాతి వాడిని సైన్యాధ్యక్షుని చేయరు కదా. కొచ్చుని పట్టుకున్నాననే పొగరువాడికి ఆ అహంకారం చూపిస్తున్నాడు. కొచ్చుని పట్టుకున్న వేలాది చెక్కవారు వర్ధిల్లాలి. అవకాశం ఇవ్వకూడదు. ప్రభు, వేలాయుధతో ఉన్న ఆడవాళ్లు ఛాతీకి వస్త్రాలు ధరించారు. అది మన చట్టాలకు వ్యతిరేకం ప్రభు. వాళ్ళ మీద చర్యలకు ఆదేశించండి. అలాగా జనంతో ఎలా ఊరేగింపుగా వస్తున్నాడో చూడు. ఛీ! ఆధముడు. ప్రభు, చట్టానికి విరుద్ధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ఉపేక్షించకూడదు మహారాజా. 1712 సంవత్సరంలో రాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో అయితే వీళ్ళు ఛాతిని కప్పుకోవటం తప్పు కాదు అలా అని ఉత్తర్వులు ఇచ్చారు కదా. కానీ మీలాంటి పై అధికారులు కొందరు దానికి ఒప్పుకోలేదు. అది నిజమే కదా. అందువల్లే ఆ చట్టం ఇలాంటి స్థితిలో ఉంది. మన సైన్యానికి చేతకాని ఒక సాహసాన్ని తను ఒంటరిగా వెళ్లి సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకేమీ ఆలోచించకండి. కొచ్చుని సంఖ్యలతో బంధించండి. అలాగే ఆ వేలాది చేగవారిని ముందుకు రమ్మనండి. చిత్తం ప్రభు. పడబెడి నంబి రా. కన్నాన్కురు, నువ్వు వెళ్ళి బంధించు. నడవరా. వదలా. వేదిక మీదకి రా వేలాయుధ చేగవర్. ఈ రాజ్య ప్రతిష్టను కాపాడి శ్రీ పద్మనాభస్వామి శాపం నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేసినందుకు మహావీర బిరుదు 1008 బంగారు నాణేలతో మిమ్మల్ని సత్కరించాలనుకుంటున్నాం.